జోలాలి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కనీ విని ఎరుగని రీతిలో సంభవించిన హుదూద్ తుఫాన్ బాధితులకు ఆర్థిక సహాయం అందించాలనే సంకల్పంతో చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షులు పుష్పావతి నేతృత్వంలో తిరుపతి నగరంలో విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం ఆమె ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హుదూద్ తుఫాన్ కారణంగా సర్వస్వం కోల్పోయిన విశాఖపట్నం వాసులకు ఆర్థికంగా సహాయం చేయాలనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు 2,40,000 రూపాయలు వసూలు చేసినట్లు ఆమె తెలిపారు. డాక్టర్ ఆశాలత 1,00,000 రూపాయలను విరాళంగా ప్రకటించగా, డాక్టర్ సుధారాణి 25,000, ప్రియాంక 25,000, లడ్డూ భాస్కర్ 25,000, మస్తాన్ నాయుడు 10,000, శ్రీనివాసులు 10,000, దంపూరి భాస్కర్ యాదవ్ 5,000, రాజేంద్ర ప్రసాద్ 5,000, రష్ సుబ్రహ్మణ్యం 5,000, పులుగూరు మురళీకృష్ణారెడ్డి 5,000 రూపాయల చొప్పున విరాళంగా అందించినట్లు ఆమె తెలిపారు. కాగా మహిళా విభాగం నేతలు నగర పరిధిలో విరాళాలు సేకరించి 27,000 రూపాయలు చందాల రూపంలో వసూలు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఇప్పటి వరకు 2,40,000 రూపాయలు వసూలైనట్లు ఆమె తెలిపారు. అయితే మహిళా విభాగం చిత్తూరు జిల్లా ఆధ్వర్యంలో 5 లక్షల వరకు వసూలు చేసి వరద బాధితులకు పంపనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మహిళా విభాగం జనరల్ కార్యదర్శి మునీశ్వరి, సంపూర్ణ, జిల్లా ఉపాధ్యక్షులు జగన్నాథం, మహిళా విభాగం నేతలు హేమలత, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో వరద బాధితుల కోసమని మహిళా విభాగం విరాళాలు మేము 2 రోజుల క్రితం విరాళాలు కోసమని ప్రజల దగ్గరికి వెళితే ప్రతి ఒక్కరు కూడా మహిళా విభాగాన్ని, అదేవిధంగా వైజాగ్ లో జరిగిన విపత్తుని ప్రతి ఒక్కరు కూడా వివరించడం జరుగుతోంది. గొప్ప మనసుతో ఆలోచించి మహిళా విభాగం నుండి మేము వెళ్లి దాతలైన వాళ్ళందరూ కూడా విరాళాలు సహాయం చేయండి. వైజాగ్ లో ఇలా ప్రజలు, మత్స్యకారులు, మహిళలు, విద్యార్థులు ఉపాధి కోల్పోయి, అదేవిధంగా మహిళా వసతులన్నీ కూడా కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని మేము వెళ్లి అడిగిన వెంటనే మాకు 2,40,000 రూపాయలు విరాళంగా దాతలు అందించారని మేము వెళ్లి అడిగిన వెంటనే మాకు 2,40,000 రూపాయలు విరాళంగా దాతలు అందజేశారండి. అందులో ఈ పేర్లు కొంచెం చెప్తాను. ఫస్ట్ ఆశాలత గారు 1,00,000 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. డాక్టర్ సుధారాణి గారు 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రియాంక గారు, బిఎన్ రెడ్డి వాళ్ళ అమ్మాయి ప్రియాంక గారు 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లడ్డూ భాస్కర్ గారు 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మస్తాన్ నాయుడు 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. శ్రీనివాసులు యూనిక్ ఫ్లోరింగ్ వాళ్ళు 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. రాజేంద్ర ప్రసాద్ 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. డాక్టర్ రష్ సుబ్రహ్మణ్యం గారు 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. టౌన్ బ్యాంకు